ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన సంపూర్ణ దేవుడు, ఆయన సంపూర్ణ మానవుడు, దేవుని యొక్క అద్భుతమైన లక్షణాలు కలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతమైన కార్యాలు యోహాను గారు తన సువార్తలో రాశాడు. మిగిలిన 3 సువార్తలు మనం చదివినప్పుడు అనేక అద్భుతమైన కార్యాల గురించి రాయబడ్డాయి, కానీ యోహాను సువార్తలో దేవుడు మాత్రమే చేయగలిగిన మానవాతీతమైన కార్యాల గురించి యోహాను రాశాడు. ఈ లోకంలో మేధావులు అనబడిన వారు, జ్ఞానులు అనబడిన వారు, గొప్పవారిగా పిలువబడిన వారు ప్రపంచ చరిత్రలో ఎందరో ఉన్నారు, కానీ దైవ మానవుడిగా ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సంపూర్ణ దేవత్వాన్ని కలిగి ఉన్నాడు అని ప్రపంచానికి చాటిన ఏకైక అద్భుతమైన సువార్త యోహాను సువార్త. ఆ యోహాను తన సువార్తలో ప్రభువుని గురించి రాస్తూ ప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదో, దేవునిలో ఉండే మహా అద్భుతమైన లక్షణాలు, మానవుని చేయలేని, మానవ జ్ఞానము ద్వారా జరగని మహోన్నతమైన కార్యాలు దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాల గురించి రాశాడు. అందులో మొట్టమొదటిది మనకు కనబడుతుంది యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో నీటిని ద్రాక్షారసముగా మార్చిన గొప్ప అద్భుతం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు నేటి దినాల్లో మనకున్న పరిజ్ఞానాన్ని బట్టి మనము కృత్రిమంగా ద్రాక్షారసం తయారు చేస్తూ ఉన్నాం. ఎసెన్స్ వేసి ద్రాక్షారసాన్ని తయారు చేస్తూ ఉన్నాము, అలాగే మ్యాంగో జ్యూస్ని తయారు చేస్తూ ఉన్నాము. ఈ లోకంలో అనేక రకాల ఫ్రూట్ జ్యూస్ని మనము తయారు చేస్తున్నాము, కానీ పోషకాలు కలిగినటువంటి నిజమైన ద్రాక్షారసాన్ని తయారు చేయడము ఇప్పటికీ ఎవరికి సాధ్యము కాలేదు. ఇది ప్రపంచము నేర్పుతున్న చరిత్ర. కానీ మనము ఆలోచన చేసినప్పుడు నీటిని మనం ఆలోచన చేసినప్పుడు నీటిలో ఏముంటాయి మనందరికీ తెలుసు కదా. నీటిలో ఏముంటాయి చెప్పండి? నీటిలో ఏముంటాయి? నీటిలో ఉండే చెప్పండి, లవణములు అనొచ్చు, లేకపోతే నీటిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి చెప్పండి. నీటిలో ఏమేమి ఉంటాయి అంటే, నేను దానిలో సెర్చ్ చేసినప్పుడు నీటిలో సోడియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటాయి. ఇలాంటి ఖనిజములు నీటిలో ఉంటాయి. నీటిలో ఉండే ఖనిజములు వేరు, ద్రాక్షరసములో ఉండే ఖనిజములు వేరు. దానికి దీనికి ఏమాత్రము సంబంధము అంటే, సైంటిఫికల్గా ఆలోచన చేస్తే నీటిని ఎవ్వడు ద్రాక్షరసంగా మార్చలేడు, సైంటిఫికల్గా ప్రూవ్ చేయగలిగితే. కానీ దేవుడు అదే నీటిని ఎలా మార్చాడు అంటే ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసంలో ఏముంటాయి? విటమిన్ సి ఉంటుందట, విటమిన్ కే ఉంటుందంట, పొటాషియం ఉంటుంది, మాంగనీస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అన్నిటికంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటుందట. ఎందులో? ద్రాక్ష రసములు. అంటే నీటిలో ఉన్న ఖనిజములకును ద్రాక్షరసములో ఉన్న ఖనిజాలకి ఏ సంబంధము లేదు. ఎలా సాధ్యము అంటే, దేవుడు మాత్రమే మానవాతీతమైన కార్యాలు చేయగలడు. మానవ జ్ఞానానికి, ఆయన శక్తికి, ఆయన సామర్థ్యానికి, మానవ స్థితిగతులకు మించిన కార్యాలు చేయగలిగిన వాడు నిజమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు అని యోహాను రికార్డు చేశాడు. మిగిలిన చోట ఎక్కడా ఈ విషయాలు రికార్డు చేయబడలేదు. జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించినప్పుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు లేని దానిలో నుండి ఉన్న దానిని తీయగలిగిన వాడు, లేని దానిలో నుండి ఉన్నట్లుగా రూపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఘనపరుస్తున్న దేవుడు, మనం మహిమపరుస్తున్న దేవతి దేవుడు. ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి ఉండవచ్చు, మానవ శరీరాన్ని ధరించుకుని ఉండవచ్చు, కానీ ఆయన కార్యాలు మానవాతీతమైన కార్యాలు, మానవ జ్ఞానానికి అందని కార్యాలని లేఖనం మనకెంతో స్పష్టంగా బోధిస్తూ ఉంది. దైవ జనాంగమ, గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను, దేవుడు చేయు క్రియలు ధ్యానించడానికి మానవ జ్ఞానము సరిపోదు అని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. ఒక విషయాన్ని మీ ముందు ఉంచి త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. జ్ఞానైన సొలొమోను మానవ జ్ఞానాన్ని గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ
మానవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో, మానవ జ్ఞానం ఎంత గొప్పదో ప్రసంగి గ్రంథంలో అంటాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 11వ వచనంలో అంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన అనగా దేవుడు నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. ప్రతి మనిషి జ్ఞానవంతుడే, ప్రతి మనిషి జ్ఞానవంతురాలే. ఎలాంటి జ్ఞానం అంటే శాశ్వత కాల జ్ఞానం అంట. అలాంటి జ్ఞానవంతులు కలిగిన ఈ భూప్రపంచంలో ఏమని చెబుతూ ఉన్నాడు అంటే, ఆ మాటలు జాగ్రత్తగా చదివితే, నియమించి ఉన్నాడు, ఆ నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు ఆ జ్ఞానం సరిపోదు. మనకున్న ఆధునిక సైన్స్, మోడర్న్ సైన్స్, మెడికల్ సైన్స్ ఏదైనా దేవుని కార్యాలను తెలుసుకునే అంత గొప్పది కానే కాదని లేఖనం ఎంతో స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి యోహాను అదే విషయాన్ని చెబుతున్నాడు. దేవుని నువ్వు పరిశీలిస్తే, దేవుని జ్ఞానాన్ని పరిశీలిస్తే, ఆయన శక్తిని పరిశీలిస్తే, ఆయన సామర్థ్యాన్ని పరిశీలిస్తే, దేవుని గొప్పతనాన్ని నువ్వు ఎప్పటికీ తెలుసుకోలే. ఆయన మాత్రమే బయలుపరిస్తే ఆయన జ్ఞానం నీకు అర్థమవుతుంది. ఆయనే తన గురించి తాను ప్రత్యక్షపరుచుకోవాలి. దైవత్వాన్ని ఏ మానవుడు లెక్కించలేడు, దేవుని తత్వాన్ని ఏ మానవుడు కొలవలేడు అని చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం. అదే విషయాన్ని యోహాను చెప్పాడు. ఆయన మాత్రమే చేయగలడు. నీటిని ద్రాక్షరసంగా చేశాడు. ఇది మొదటి అద్భుతం. రెండవ అద్భుతం అదే యోహాను సువార్తలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనబడతాడు. ఒక ప్రధాని ఉన్నాడు ఆ ప్రాంతంలో. ఆ గలిలయ ప్రాంతంలో ఒక ప్రధాని ఉన్నాడు. అతని కుమారుడు జబ్బు పడ్డాడు. 4వ అధ్యాయంలో ఆ చరిత్ర మనకు కనబడుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 4వ అధ్యాయం 46వ వచనం, తాను నీళ్లును ద్రాక్షారసముగా చేసిన గలిలయలో కానాకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో ఒక ప్రధాన అధిపతిగా ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి కుమారుడు రోగి అయి ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కపెర్నహూము చాలా విలువైన పట్టణం. మనం ఆలోచన చేస్తే కపెర్నహూము చాలా చరిత్ర కలిగిన పట్టణం. కపెర్నహూము ధనవంతులుండే పట్టణం. కపెర్నహూము జ్ఞానవంతులుండే పట్టణం. అలాంటి పట్టణంలో ఒక అధికారి ఉన్నాడు. అతడు ప్రధానిగా పిలువబడుతున్నాడు. అతడు కుమారుడికి అనారోగ్యము వచ్చిందట. అనారోగ్యం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, తన దాసుని పంపించాడు. ఎవరి దగ్గరికి? ప్రభువు దగ్గరికి పంపించాడు. దేవుని పిల్లలుగా పంపించినప్పుడు ప్రభు చెప్పాడు, ప్రభు వెళ్ళడానికి టైం లేదు అక్కడికి. ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ అధికారి కుమారుడు స్వస్థత పొందుతాడు అని చెప్పినప్పుడు ఆ మాట పట్టుకుని ఆ అధికారి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు 52వ వచనంలో చాలా స్పష్టంగా ఆ విషయం రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఏ గంటకు వాడు బాగుపడినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచి అతనితో చెప్పాను, నీ కుమారుడు బ్రతుకున్నాడని యేసు తనతో చెప్పిన గంటకే అదే అని తండ్రి తెలుసుకునేను. మీరు గమనించాలి, ఆ ప్రభు వెళ్ళి ఆ అధికారి కుమారుని ముట్టుకోలేదు. ప్రభు వెళ్ళి ఆ అధికారి కుమారు కొరకు ప్రార్థన చేయలేదు, లేదా తన శిష్యులను కూడా పంపలేదు. ఏమన్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత పొందుతాడు. జాగ్రత్త మాట ఆలోచన చేసినప్పుడు దేవుని మాట ప్రాంతాలను దాటుతుంది, దేవుని మాట దేశాలను దాటుతుంది, దేవుని మాటకు హద్దులు లేవు. ఆయన మాట జీవం కలిగింది. ఆయన పలికాడు అంటే అక్కడ జీవం ఏర్పడుతుంది. ఎందుకంటే యేసు ఎవరు అంటే నిత్య జీవ ప్రదాత, జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. చాలా సందర్భాల్లో మన జీవితంలో మన అవయవాలు నిర్జీవం అయిపోతాయి, మనలో ఉన్న భాగాలు నిర్జీవం అయిపోతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావో, నిర్జీవమైన మన దేహాన్ని జీవముతో నింపగలిగిన వాడు దేవాతి దేవుడు. చాలా సందర్భాలు మనం అనుకుంటాం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు నా దగ్గరకు వస్తే బాగుండని అనుకుంటాము. కానీ దేవుడు మన దగ్గరికి రావక్కర్లా. పరలోకములో ఉండి పలికితే మన ఇంట్లో ఏం జరుగుతుందంటే అద్భుతము జరుగుతుంది.
దేవుడు పలికితే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు పలికితే మన జీవితాల్లో స్వస్థతలు జరుగుతాయి. దేవుడు పలికితే మన జీవితాలు మారుతాయి. ఎవరో వచ్చి ప్రార్థన చేస్తే మన జీవితాల్లో ఏం జరగవు. ఎవరో వచ్చి మాట్లాడితే మన జీవితాల్లో ఏం జరగవు. ఒకవేళ మాట్లాడినా ఆ మాటల్లో ఎలాంటి జీవమో ఉండదు. యోహాను అంటున్నాడు, ఆయన జీవము కలిగిన వాడు. ఆయన మాట ఎక్కడికి వెళ్ళింది? కపెర్నహూములో ఉన్న ప్రధాన ఇంటికి వెళ్ళి వాడిని స్వస్థపరిచింది. మీరు గమనించాలి, బైబిల్ చరిత్రలో దేవుడు మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలడు. ఏ మానవుడు ఇలాంటి కార్యాలు చేయలేడు. దేవుడు మాత్రమే చేయగలడనే అద్భుతాన్ని రెండవదిగా యోహాను గారు చెబుతూ ఉన్నాడు. ఇది రెండవ అద్భుతం. ఇంకా మనం ముందుకు వెళితే మూడవ అద్భుతం ఏమిటో తెలుసా? 5వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడింది. గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు. ఇది మూడవ అద్భుతం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక రోగి ఉన్నాడు. దాదాపుగా 38 సంవత్సరాల నుండి ఆ కోనేరు దగ్గరే ఉన్నాడు. చాలాసార్లు ఈ మాటలు మీరు విన్నారు, ఈ చరిత్ర మీకు తెలుసు. 38 సంవత్సరాల నుండి ఉన్న ఆ కోనేరు దగ్గరకు, ఆ రోగి దగ్గరకు ప్రభు వెళ్ళి ముట్టుకొని ప్రార్థన ఏమైనా చేశాడా? చెప్పాలి, ఎవరు మాట్లాడలేదండి. 38 సంవత్సరాల రోగి దగ్గరికి ప్రభు వెళ్ళాడా లేదా? ముట్టుకున్నాడా? ముట్టుకోలేదు. చెయ్యేసాడా? చెయ్యలేదు కదా. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, ముట్టుకుంటేనో చెయ్యేస్తేనో అద్భుతం జరగదు. ఎందుకు ఈ మాట అంటుందంటే, దేవుడు చెయ్యకపోయిన అద్భుతాలు చేయగలడు, ముట్టుకోకుండా కూడా అద్భుతాలు చేయగలడు. అక్కడ అన్నాడు ఆ వ్యక్తితో, సింపుల్ ఒక మాట, నీ పరుపు ఎత్తుకుని నీవు అంతే, నీ రోగం పోద్దని చెప్పలే, లేకపోతే నీకున్న రోగం ఇది అని చెప్పలేదు, నీకున్న సమస్య ఇదని చెప్పలేదు. ఒకటే చెప్పాడు, నీవు నీ పరుపు ఎత్తుకుని నడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇలాంటి అద్భుతాలు ఎవరైనా చేశారా? పాత నిబంధన కాలంలో ఎలీషా అద్భుతాలు చేశాడు. పాత నిబంధన కాలంలో ఏలియా అద్భుతాలు చేశాడు. ప్రవక్తలు అద్భుతాలు చేశారు. పాత నిబంధన చరిత్రలో ప్రవక్తలు, రాజులు, గొప్పవారు, మహామహులు ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ యేసు ప్రభు లాంటి అద్భుతాలు ఎవడనో చేయలే. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మానవ జ్ఞానానికి, మానవ శక్తికి, మానవ సామర్థ్యానికి మించిన వాడు దేవాతి దేవుడు. దేవుని శక్తిని మనము ఎలాంటి అంచనా వేసి దేవుని మనం మహింపరుస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనం దేవుని గణపరుస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన చేసిన అద్భుతము మెడికల్ సైన్స్ లో కూడా చేయబడిన అద్భుతం, మానవ జాతిలోనే చేయబడిన అద్భుతం. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. రెండవది ఎక్కడో ఉన్న కుమారుని స్వస్థపరిచాడు. మూడవది ఆ దగ్గరగా ఉన్న వ్యక్తిని కూడా ముట్టుకోకుండా చెప్పాలి స్వస్థపరిచాడు. ఎంత అద్భుతమైన కార్యం! ఎంతకాలం నుంచి వచ్చింది ఆ జబ్బు? 38 సంవత్సరాల నుండి ఉన్న జబ్బు 3 క్షణాల్లో ఎగిరి 38 సంవత్సరాల నుండి, బహుశా ఆ బెతస్దా దగ్గర అతని వయసు రాయబడింది. ఎంత వయసో తెలియదు కానీ జబ్బు వయసు మాత్రం ఎంతట? 38 సంవత్సరాల జబ్బు 3 నిమిషాల్లో ఎగిరిపోయింది. దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతమైన కార్యాలు. 4వ అద్భుతమైన కార్యం, యేసు ప్రభువు తిబేరియా సముద్రం లేదా గలిలయ సముద్రానికి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు సముద్రంలోకి వెళ్ళారు. మధ్యలో చిక్కుకున్నారు. మధ్యలో ఏమొచ్చిందంటే చెప్పాలి, తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభువుకు తెలుసు వెళ్ళకుండా అద్భుతం చేయలేడా? ప్రభు సముద్రం మీదకి వెళ్లకుండా అద్భుతం చేయగలడు అంటే చేయగలడు. ఆయన కపెర్నహూము ప్రధాన ఇంటికి వెళ్లకుండా అద్భుతాన్ని చేశాడు. ప్రకృతిని ఆయన అద్భుతంగా మార్చగలడు. ప్రకృతిలో ఉన్న నిర్జీవమైన వాటికి జీవాన్ని ఇవ్వగలడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన సముద్రం దగ్గరికి వెళ్లకుండా తుఫాన్ని ఆపగలడు. ఆయన వెళ్ళాడు. కారణము శిష్యులకు ధైర్యపరచడం. ఎందుకంటే నేను మీతో ఉన్నాను, సదాకాలంలో ఉంటాను. మీరు ఏ ప్రమాదంలో ఉంటే అదే ప్రమాదంలో నేను మీతో కలిసి ప్రయాణము చేస్తాను. ఎంత గొప్ప దేవుడో! ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు! తన్ను ప్రేమించేవారు ప్రమాదంలో ఉంటే ఆయన అక్కడ ప్రత్యక్షమై వారిని కాపాడుతాడు. సముద్రం మీద నడిచి వెళ్ళాడు ఆయన. ఎంత అద్భుతమైన కార్యం అది.
శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. సముద్రం మీద నడిచి వెళ్ళి తుఫాన్ను ఆపినటువంటి సందర్భం. ఎంత గొప్ప భాగ్యము దేవుని బిడ్డలారా. దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాల గురించి యోహాను రాశాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన సముద్రం మీద నడిచి వెళ్ళాడు. ఇది అద్భుతం, ఇది మహా ఆశ్చర్య కార్యం అని 4వ అద్భుతాన్ని రాశాడు. 5వ అద్భుతం యోహాను సువార్త 6వ వచనంలో మనకు కనబడుతుంది. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేసినప్పుడు 4వ అద్భుతము యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి అధ్యాయం నుండి చదివితే అక్కడ ఒక అద్భుతం చేశాడు. ఏమిటంటే రొట్టెలను చేపలను ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు. అదే 6వ అధ్యాయంలో ఇందాక మనము ఒక అద్భుతాన్ని గురించి మాట్లాడుకున్నాం. పైన ఆయన ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏమిటంటే 5,000 మందికి ఆయన ఆహారము పెట్టాడు. ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఒకసారి 13వ వచనం చదివితే, కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈయన లోకమునకు రాబో ప్రవక్త అని చెప్పుకున్నారు. మీరు గమనించాలి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులని రాయబడింది. యూదులకు ఉన్న ఒక ఆచారం ఏంటంటే ఆడవాళ్ళని లెక్కటరు. ఎవరు లెక్కటరు? యూదులు ఎక్కడ ఆడవారిని లెక్క పెట్టరు. మీరు చూసినట్లయితే సంఖ్యాకాండంలో పురుషులే లెక్కించబడ్డారు. అవునా? సంఖ్యాకాండంలో ఎవరో పురుషులే లెక్కించబడ్డారు. ఎవరు లెక్కించబడ్డారు? 20 సంవత్సరాలు దాటిలోనే వాళ్ళు యూదులు లెక్కిస్తారు. ఎంతలోపు వాళ్ళని లెక్కిస్తారు? 20 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళనే లెక్కిస్తారు. మళ్ళీ 50 దాటినోడికి లెక్కలో ఉండదు. 20 లోపు వాళ్ళు లెక్కలో ఉండరు. మరి యేసు చేసిన అద్భుతంలో 5,000 మంది పురుషులు అంటే ఎవరో 20 దాటిన వాళ్ళు అనమాట. 20 లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఎన్ని వేల మందికి ఆహారము పెట్టాడో. పెట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని గంపలు నింపాడంట? ఎందుకు నింపాడు? ఆ 12 మంది చేత ఆయన పోయించాడు. బహుశా వాళ్ళు అనుకుని ఉంటారు, ఇన్ని వేల మంది ఉంటే ఆహారం ఎలా సరిపోద్ది, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా సరిపోతాయి, ఒకవేళ ఇంతమంది తినేస్తున్నారు లాస్ట్కి మనకి ఏమన్నా మిగులుతుందా? వడ్డించేవాళ్ళు అనుకుంటారు. వడ్డించేవాళ్ళు ఏమనుకుంటారు? సహజంగా అయ్యి బాబు జనం తొంభలుగా వచ్చేస్తున్నారు, లాస్ట్కి కనీసం మనకు సాంబార్ అన్నా మిగులుతుందా, చేప ముక్క అన్నా మిగులుతుంది అని అనుకుంటారు బహుశా. అందుకనే దేవుడు మిగలడం గంపడు మిగింది నువ్వు తిని పట్టుకుని దేవుడు చేయగలిగిన అద్భుతమైన కార్యాలు, దేవుడిచ్చే సమృద్ధి ఎంత అద్భుతంగా ఉంటుందో. దేవుడు మాత్రమే కార్యాలు చేయగలడని యోహాను గారు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన చేసిన 5వ అద్భుతం దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేయాలి. దైవజనంగమా, ఆయన చేసిన 6వ అద్భుతాన్ని గురించి ఒక అద్భుతమైన మాట యోహాను సువార్తలో రాయబడింది 9వ అధ్యాయంలో. యేసుప్రభు ఒక మార్గాన్ని పోతూ ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు అక్కడ కనబడతాడు. యోహాను మాత్రమే రాసిన అద్భుతమైన చరిత్ర అది. ఒక గుడ్డివాడు అతను కనబడినప్పుడు వాళ్ళు అడుగుతారు 2వ వచనంలో, 9వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడు కన్నవారైన ఆయన అడుగుగా యేసు వీడు కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు మీ యందు వీని యందు ప్రత్యక్షపడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అంటే యేసు ప్రభు దేవుడు అని నిరూపించడానికే ఆ వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు అని లేఖనం చెబుతా ఉంది. యేసు ప్రభు దేవుడు, ఆయన దేవత్వాన్ని దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు. యోహాను రాసిన 6వ అద్భుతం పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు? ఇది కూడా చాలా అద్భుతం. ఎలా స్వస్థపరిచాడు అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా 5వ వచనం అంటాడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి 6వ వచనం, నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద పూసి
గుడ్డతో తుడుచుకో అనొచ్చు కదా, దేంతో తుడుచుకో. అసలు ఉమ్మేయడం ఏంటి నేల మీద, ఆ ఉమ్మిని మట్టిగా చేయడం ఏంటి కదా. ఉమ్ము ఎవడన్నా మన ఎంక చూస్తే ఉమ్ముతే కింద నుంచి పైకి వచ్చేద్ది, మనకి ఏమొచ్చేద్ది కింద నుంచి పైకి. నా ఎంక చూశాడు ఉమ్ము, నా ఎంక చూసి వేసాడు, కోపం వస్తుంది రాదా కదండి, ఖచ్చితంగా కోపం వస్తుంది. ఎవరి మీద ఉమ్ము పెడతాం, ఆ వ్యక్తి మీద మనకు అసహ్యము కలిగినప్పుడు ఆడి మీద వేయలేక పక్కన వేస్తూ ఉంటాం, ఏదో వచ్చేస్తున్నాడు అని. కానీ యేసు ప్రభు ఉమ్ము వేసాడట, ఎవరికి ఏం అర్థం కాలే, చూస్తున్నారు అలాగా. ఎందుకు ఉమ్మేసి మట్టి ఎందుకు రాశాడు? అంతకుముందు మీరు గమనించాలి, మిగిలిన సువార్తలో ఆయన గుడ్డివాడు కన్నులు ముట్టినట్లుగా వ్రాయబడింది. కానీ యోహాను సువార్తలో గుడ్డివాడు కన్నుల మీద ఉమ్ముతో మట్టి రాసినట్లుగా వ్రాయబడింది. దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఎందుకు అంటే ఆయన ఉమ్ము కూడా మనిషిని స్వస్థపరుస్తుంది. ఇది దైవ కార్యం. ఎక్కడికి వెళ్ళి కడుక్కోమన్నాడు? సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కో. ప్రవక్తలు అనబడిన వారు, అపోస్తులు అనబడిన వారు, పేతురు, పౌలు ఎన్నో అద్భుతాలు చేశారు. పాత నిబంధనలు కూడా ఎన్నో అద్భుతాలు రికార్డు చేయబడ్డాయి. కానీ యేసు లాంటి అద్భుతాలు ఎవడో చేయలే. ఆయన మాత్రమే దేవుడు అనడానికి యోహాను గారు రాసిన 6వ అద్భుతము గుడ్డివాడిని మట్టితో కదా, దేనితో ఉమ్మేసి మట్టి రాసి నువ్వు వెళ్ళి కడుగుకో అని చెప్పాడు. అంతకుముందు ఆయన మాట పలికితే అధికారి కుమారుడు ఎక్కడో ఉన్నవాడు బతికాడా? ఆయన మాట పలికితే నీరు ద్రాక్షరసంగా మారిపోయిందే. జగత్తు గమనించాలి, యేసు ప్రభు మాత్రమే చేయగలిగిన మహోన్నతమైన అద్భుతాలు 6. 7వ అద్భుతం లాజరును బ్రతికించడం. చాలా అద్భుతం. దీని గురించి వివరించడానికి మనం టైం సరిపోదు. లాజరు జీవితంలో ఆ 11వ అధ్యాయంలో మహా అద్భుతం దేవుడు చేశాడు. మహా అద్భుతం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మనిషి ప్రాణం పోయిన తర్వాత, గుండె ఆగిపోయిన తర్వాత అవయవాలు ఎంతకాలం సజీవంగా ఉంటాయి మీకు తెలుసా? మన కళ్ళు ఎంతసేపు సజీవంగా ఉంటాయి? మన మెదడు ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మన నరాలు, మన మాంసము, మన ఎముకలు ఎంతవరకు సజీవంగా ఉంటాయి మీకు తెలుసా? నర్సుని కానీ లేకపోతే కంపౌండర్ కానీ అడిగితే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మెడికల్ సైన్స్. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒకేసారి అవయవాలన్నీ పోవో. అందుకనే చనిపోయి ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే ఆ వ్యక్తి యొక్క గుండె ఒకరు పెడతారు, ఆ వ్యక్తి యొక్క కళ్ళు పెడతారు, ఆ వ్యక్తి యొక్క అవయవాలు మూత్రపిండాలు కూడా బ్రతికుంటాయి. అందుకని చనిపోయిన 24 గంటల్లో, ఎన్ని గంటలు? చనిపోయిన 24 గంటల్లో యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి అవయవాలు మరొక వ్యక్తికి పెట్టవచ్చు. ఇది మనందరికీ తెలిసిన సత్యమే. జీవం బ్రతికుంటుంది. కానీ 3 రోజులు అయిపోయింది. ఎన్ని రోజులు అయిపోయింది చెప్పండి? ఆ మాటలు జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఒకసారి చదువుదామా? చాలా విశేషమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి. మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ విషయాలు జాగ్రత్తగా చదువుదాం దేవుని పిల్లలుగా. 11వ అధ్యాయం చాలాసార్లు మీరు చదివే ఉంటారు. అయినప్పటికీ 39వ వచనం అంటాడు, యేసు రాయి తీయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన అంటే జీవం లేదు. ఏ అవయవంలో జీవమో లేదు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు చనిపోయిన వ్యక్తి 4 రోజులు ఉంటే ఆ వ్యక్తి జీవితంలో జీవం ఉండదు, వాసన వస్తుందని తన సహోదరి చెబుతా ఉంటే ప్రభు అన్నాడు, నీకు తెలదో, దేవుడు నీకు అర్థం కాలేడు, దేవుని మహిమ నీకు అర్థం కాలేదు, దేవుని శక్తి, దేవుని సామర్థ్యం నీకు అర్థం కాలేదు. నీ ఇంటికి వచ్చాను, భోజనం చేశాను, నీతో కలిసి నీ సహోదరుడితో కలిసి నేను సహవాసం చేశాను అని అనుకుంటున్నావు. కానీ మార్తా, నా శక్తి నీకు అర్థము కాదని. జాగ్రత్తగా ఆ మాటలు మనము చదివినప్పుడు ఒక అద్భుతమైన మాట ఏమంటాడంటే 40వ వచనం, అందుకు యేసు నమ్మిన యెడల దేవుని మహిమను నీవు చూస్తావు. నేనే దేవుణ్ణి, ఆ మహిమను నీవు చూస్తావు. నువ్వు నింపితే 4 సువార్తలు మనం చదివితే మిగిలిన 3 సువార్తలు లేని దేవుడు మాత్రం
మాత్రమే చేయగలిగిన మహాద్భుతము చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించడం. మనకు సమయం లేదు కానీ ఈ 7 అద్భుతాలు అసాధారణమైన అద్భుతాలు. ఒక్కో దాన్ని వివరించడానికి టైం సరిపోదు. ఏ మానవుడు చేయలేని అద్భుతాలు, ఏ ప్రవక్త చేయలేని అద్భుతాలు, ఈ భూప్రపంచంలో ఎవ్వరూ చేయలేని అద్భుతాలు, దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతాలు. 7 అద్భుతాలు ఆయన సిలువకు అప్పగించడానికి ముందు చేస్తే, పునరుద్ధారుడైన తరువాత ఆయన 8వ అద్భుతాన్ని చేశాడు. అది కూడా యోహాను గారే రికార్డు చేశాడు. ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి వచ్చినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు అందరూ కలిసి చేపలు పట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏం పడలేదంటే చేపలు పడలేదు. అప్పుడు యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభుని వారు అర్థం చేసుకోలేకపోయారు. తర్వాత ఆయన ప్రభు అని వాళ్ళకి అర్థమైంది. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. 7వ వచనం 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. తరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు వల లాగుచు ఆ చిన్న దోణికి వచ్చిరి. వారు దిగి రాగానే అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలు రొట్టెలు కనబడి. ఎవరెట్టారు? పేతురెట్టాడా? అందుకని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవాలి. అక్కడ నిప్పు ఉందంట, చేపలు ఉన్నాయంట. కుంపటెట్టారు. ఎవరెట్టారు అనేది రాబోయే దినాల్లో దాని గురించి మనం పరిశీలన చేద్దాం. కిందకి చదివితే అద్భుతమైన మాట రాయబడింది. ఒక అద్భుతమైన మాట. ఏమిటి ఆ మాట అని మనం ఆలోచన చేసినప్పుడు 10వ వచనం నుంచి చదివితే, మీరిప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకురండి వారితో చెప్పగా, సీమోను పేతురు దేవుని ఎక్కి వాళ్ళ దొరకలాగాను. 153 గొప్ప చిన్న చేపలు ఎన్నో తెలీదు. 153 గొప్ప చేపలు ప్రభు మాటకు లోబడి చేపలు వలలో పడ్డాయి. దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుతం. మీకు అర్థం కావాలి, మనుషులు మన జీవితంలో ఏం చేయలేరు. మానవ సహాయము వ్యర్థము, మానవ ఆలోచన వ్యర్థము, మానవ ప్రయత్నము వ్యర్థము. కానీ నువ్వు ప్రభువుని కలిగి ఉంటే, ఆయన అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నువ్వు ప్రభువుని కలిగి ఉంటే లోకానికి వెలుగుగా ఉంటావు, సంఘానికి వెలుగుగా ఉంటావు, సమాజానికి వెలుగుగా ఉంటావు, నీ జీవితానికి నీవే వెలుగుగా ఉంటావు. నువ్వు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నావు, ఎవరితో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఎవరితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నావు. క్రిస్మస్ పర్వదినాల్లో ఉన్న మనము క్రీస్తును కలిగి ఉన్నామా? మానవాతీతమైన కార్యాలు చేయగలిగిన ప్రభువు శిష్యులతో చెప్పాడు, ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఎబ్రీ పత్రికల గ్రంథకర్త అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుడు.